తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అగ్రనాయకులు అలజడి అనే వార్తలు వస్తున్నాయి. ఎవరు ఆ ఎమ్మెల్యే, ఎందుకు చేరారు, దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. వీడియోలు కనుక వచ్చినట్లయితే బీఆర్ఎస్ కు మరో పెద్ద షాక్ తగిలింది. ఇప్పటికే కారు దిగి చాలా మంది నేతలు అస్తంగూటికి చేరుతున్న తరుణంలో మరో నేత కారు దిగడానికి సిద్ధంగా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల స్వల్ప మెజారిటీతో ఓటమి పాలైన ఆయన రానున్న లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అందుకే మర్రి మల్కాజ్గిరి నుంచి పోటీ చేసే ఆలోచన ఉన్నట్లు సమాచారం. పార్లమెంట్ టికెట్ ఆశిస్తూ ఆయన కాంగ్రెస్ పార్టీతో ఇప్పటికే మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ టికెట్ కానీ మర్రికి వస్తే ఆయన హస్తం పార్టీ నుంచి పార్లమెంటు బరిలోకి దిగబోతున్నారు. అయితే మర్రి పార్టీలో ఇక జరుగుతున్నారన్న సమాచారంతో నాగర్ కర్నూలు జిల్లా బీఆర్ఎస్ నేతలు అయోమయంలో పడ్డారన్నమాట. కార్యకర్తలు అనుచరులతో మర్రి జనార్దన్ రెడ్డి మరి కాసేపట్లో ఇక సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో తర్వాత ఆయన పార్టీ నుంచి మార్పు గురించి స్పష్టత రానుంది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మర్రి జనార్దన్ రెడ్డి నాగర్ కర్నూలు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారన్నమాట. ఆయనపై కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన కూచుకుల్ల రమేష్ రెడ్డి మెజారిటీతో గెలిచారు. ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ కూడా రానున్న లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఆశిస్తున్న బీఆర్ఎస్ నుంచి ఎంపీ టికెట్ కష్టమేనని భావిస్తున్నందుకు ఆయన పార్టీ మారే ఆలోచన ఉన్నట్టు సమాచారం అయితే అందిందనమాట.